దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించాలి, ఆయనే పూజించాలి, ఆయననే ఆరాధించాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ మనలో వస్తున్నాయి. అవి రాకుండా చూసుకోవాలి ప్రతి మానవుడు. కీర్తన భాగం 51వ అధ్యాయము కీర్తన భాగం 51వ అధ్యాయము ఈరోజు చదువుకున్నాం. నేను పాపంలో పుట్టిన వాడను. అయితే దావీదు రాసిన కీర్తన భాగం ఇది. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. అంతరంగం అంటే ఏంది? హృదయము. మన హృదయంలో ఏ మూలనైనా సత్యమే ఉండాలి. ఏ నరాలకు కూడా సత్యమే ఉండాలి. సత్యం ఉంటేనే మనం బ్రతకగలము. ఎందుకంటే నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నా అంతరంగమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు. నా ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దావీదు ఎంత మంచి మాటలు! 5000 సంవత్సరాల క్రితము ఎంత మంచి మాటలు రాయించావు దేవుని కృపను బట్టి. ఎందుకంటే దావీదు రాసిన మాటలు చదివితే హిస్సోపు కంటే, ఇప్పుడు హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హిమము ఎంత తెల్లగా ఉంటుంది? హిమమే తెల్లగా ఉంటుంది. సమస్త మానవుల హృదయాలు హిమము కంటే తెల్లగా ఉండాలన్నట. హిమము కంటే తెల్లగా ఉండాలి. తల్లి గర్భంలో రూపించింది ప్రభువే. తల్లి గర్భంలో ఎవరు రూపించాలి? యేసుక్రీస్తు ప్రభువే. 9 నెలలు ఆయన కనిపెట్టాలి. మనలను కనిపెట్టి తల్లి గర్భం నుండి తీస్తే గర్వం, అహంకారం, మనుషునికి కోపం, ద్వేషం, అసూయ, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడు ప్రతి మానవుడు జరిగిస్తున్నాడు. నేను జరిగించడం లేదు అని అంటాను, కానీ వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆటపాటలు ఎక్కడ మొదలైనవి? దేవునికి ఇష్టం లేని అన్నీ అపవాది ఫలాలకే లోబడుతున్నాం మనం. అపవాది ఫలాలకు లోబడడానికి మనలో పుట్టించింది ఈ లోకంలో. అపవాది తలంతులు నెరవేర్చడానికి మనలో పుట్టించింది దేవుడు. హిమము కంటే నన్ను తెల్లగా కడుగుము, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అంటాడు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేసేది ఎవరంటే ప్రభువే. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. నీవు నా అంతరంగములో సత్యమును కోరుదువు. నా అంతరంగములో సత్యమునే కోరుతాను. కానీ మరి ఇప్పుడు ఎంతమంది సత్యంలో ఉంటారు? ఎంతమంది సత్యంలో ఉన్నారు? సత్యం అంటే అర్థం కావాలి మానవునికి.
సత్యం అనేది అర్థం కాకుండా చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు సత్యం అంటే సత్యానికి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు 18వ అధ్యాయం యోహాను సువార్తలో 35వ వచనంలో. కానీ సత్యమునకు నేను సాక్ష్యం ఇచ్చుటకంటే మరి సత్యం లేదా? ఈ లోకంలో మానవుని దగ్గర సత్యం లేదు. సత్యం ఉన్నట్లయితే ఇప్పుడు సత్యవంతుని సిలువకి కిందకి ఎందుకు ఎక్కిస్తారు? సత్యం జరిగిస్తున్నానని అనేకులు చంపుకుంటున్నారు. దేవుళ్లకు దేవతలకు బలిస్తున్నామని అంటున్నారు మానవుని, చిన్నపిల్లలను. నువ్వు బలి చేయడమేంటి? దేవుడు కదా బలి. ఇప్పుడు దేవుడే తల్లి గర్భంలో రూపించాడు. తల్లి గర్భంలో రూపిస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? త్రోవ తప్పి తిరుగుతున్నారు సమస్త మానవులు, బంధుమిత్రులు. ఎందుకంటే దేవుడు చెప్పిందో నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అంతరంగం అంటే అర్థం కావాలి కదా మానవునికి. సత్యమును కోరుచున్నాడట. దావీదు రాసిన కీర్తనలో 51వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనంలో ఏమని చెప్తాడు? ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. ఆంతర్యము ఎవరు తెలియజేయాలి? మానవునికి దేవుడే తెలియజేయాలి. దేవుడు తెలియజేయకపోతే మానవుడు సరైతలేడు. మానవుని దగ్గర ఏమాత్రము జ్ఞానం లేదు. దేవుడే నేర్పించాడు. సృష్టించిన సృష్టికర్తే నేర్పించాలి. ఆయనే బలియాగమయ్యాడు వచ్చి పరిశుద్ధుడై ఉండి. పాపిష్టుల మనుషుల చేతికి నేను అప్పగించబడితిని అని అంటాడు. మరి పాపిష్టులు ఎవరు? మానవులే. పాపిష్టులైన మానవుల చేతికి ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు అప్పగించబడ్డాడు. కానీ పాపిష్టులైన మానవులు ఏది చేసినా నేను కరెక్టే అని అనుకుంటారు. నేను ఏది చేసినా నేను కరెక్టే, నేను తప్పిదారిలో పోతలేను. ప్రతి మానవుడు తమ హృదయంలో నేను తప్పు చేయొద్దు, సత్యమునే మాట్లాడాలి, నిజమే చెప్పాలి అని అనుకుంటే 900 కోట్ల మంది తమ హృదయాలలో సత్యమే జరిగిస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోవు 2025 సంవత్సరాల క్రితం. ఆయన ఎందుకు సత్యమునకు నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని అంటే సత్యం లేదు మానవుల దగ్గర, నిజం లేదు. నేను ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ప్రభువా నేను నిత్య జీవంలో ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఏది? బోధకుణ్ణి. ఏమని అడుగుతున్నాడు? ఇతను బోధించే వ్యక్తి. మరి బోధించే వ్యక్తి బోధకున్నే అడుగుతున్నాడు. నిత్య జీవమునకు నేను వారసుడు అగుటకు నేను ఏం చేయాలి అంటే, నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా అని అన్నాడు. ధర్మశాస్త్రం అర్థం కాలే మానవులకు. ధర్మశాస్త్రము అర్థం కాకుండా బతికారు. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టయితే మానవులు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం. ఒకవేళ వచ్చినా మనం ఆయన సిలువకి ఎక్కించాం. ఏం తప్పు మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభు? ఏదైనా తప్పు మాట్లాడా యెషూవా మెస్సీయ? తప్పు మాట్లాడితే మనం ఇప్పుడు దావీదు ఇక్కడ ఏమన్నాడు? హిమము కంటే నన్ను తెల్లగా కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు ప్రభువా, నీ రక్తంలో నన్ను శుద్ధి చేయి. మనకై మనం హృదయంలో వచ్చే ఆలోచనను అరికట్టలేరు ఏ మానవుడు. హృదయంలో వచ్చే ఆలోచన ఎవరు అరికట్టాలి? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అరికట్టాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.